గోదావరి సినిమాస్ పేరుతో సినిమా రంగంలో ప్రవేశించాలనుకుంటున్న గోదావరి ప్రచురణల సంస్థ ఆదివారం కాకినాడలో నటీనటుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. కాకినాడ నగరంలోని గాంధీ భవన్లో గోదావరి సినిమాస్ ప్రొడ్యూసర్ రాయుడు పావని ఆధ్వర్యంలో రైటర్ ప్రసాద్ అల్లం, డైరెక్టర్ మీను పర్యవేక్షణలో నటీనటుల ఎంపిక ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా రైటర్ ప్రసాద్ అల్లం మాట్లాడుతూ, గోదావరి ప్రచురణలతో ఇప్పటి వరకు రచనలు చేయడం జరిగిందని, ఇప్పుడు గోదావరి సినిమాస్ పేరుతో సినిమా రంగంలో ప్రవేశించి తొలి ప్రయత్నంలో భాగంగా 3 వెబ్ సిరీస్లు, 8 షార్ట్ ఫిలిమ్స్ను నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే ఔత్సాహిక నటీనటులు మాట్లాడుతూ, తమకు నటించే అవకాశం కల్పించిన రైటర్ ప్రసాద్ అల్లం, డైరెక్టర్ మీను, ప్రొడ్యూసర్ రాయుడు పావనిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు సతీష్, బాబురావు, సుధాకర్, పలువురు సభ్యులు రాజు, శ్యామల, అనూష, వంశీ, అర్జున్, అప్పసాని చౌదరి, సాయి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఈ కార్యక్రమం చేసాము. చాలా మంది వచ్చారు. ఇక్కడ రాజమండ్రి నుంచి, చుట్టుపక్కల నుంచి వచ్చారు. ఆడిషన్ చాలా బాగా జరిగింది. చాలామంది కొత్తగా టాలెంట్ ఉన్న వాళ్ళని మనోడు ఎంకరేజ్ చేయడానికి మా ఫ్రెండ్, నా మిత్రుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఎవరైతే టాలెంట్ ఉండి వాళ్ళకి అవకాశాలు లేక వెనకబడిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనోడు టాలెంట్ యూజ్ చేసుకుని వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చి అందరికీ కూడా మంచి చేయాలని దీన్ని తీసుకున్న స్టార్ట్ చేసి ఇక్కడ ఆడిషన్ నిమిత్తం వచ్చాం. మన ప్రొడ్యూసర్ సత్బాబు గారు ప్లస్ మన డైరెక్టర్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ ఒక సదుద్దేశంతో ఇక్కడ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి రాజమండ్రి, కాకినాడ ఈ చుట్టుపక్కల ఆర్టిస్టులు అందరూ చాలామంది వచ్చారండి. ఈ ప్రోగ్రాంలో ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ పేరు పేరున ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ప్లస్ మన ఆర్టిస్టులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తానండి. ఇది మంచి సినిమాలు సక్సెస్ అయ్యి వాళ్ళ పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద కూడా సినిమాలు చేసి పెద్ద స్క్రీన్ చేయాలని చెప్పేసి ఆశిస్తాను. నాలాంటి ఆర్టిస్టులకి మంచి ఇది అవకాశంగా భావించవచ్చు. సో ఆడిషన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఫర్దర్గా మాలాంటి వాళ్ళకి చాలా అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాం. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాంటి మాలాంటి ఆర్టిస్టులను కూడా ఎంతో ఎంకరేజ్ చేసి అనేక వెబ్ సిరీస్లు అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో లఘు చిత్రాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ఎంటైర్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను కాకినాడలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ వెబ్ సిరీస్ ఎక్కడ చేస్తారు, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ ఎక్కడ తీస్తారు అనేది అవగాహన నాకు ఉండేది కాదు. యాక్టింగ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా హైదరాబాదే వెళ్ళాలని అనుకునేవాడిని. బట్ లక్కీగా వీరందరి డైరెక్టర్ గారు, తర్వాత రైటర్ గారు, తర్వాత కెమెరామ్యాన్ వీళ్ళందరూ ఇక్కడ ఉండి ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న నా ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ కాకినాడలో దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.